బొటిక్ స్టైల్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే కుట్టేసిన. అది కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పెట్టిన. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ట్రై చేయండి. నేనైతే 4 ఇయర్స్ పాపకి కుట్టా, 4 to 5 ఇయర్స్. ఇంకా మీరు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే లెంత్ అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాం. ఇవి రెండు నేను కాటన్ లైనింగ్ వేయలేదు, 2 మాత్రమే వేస్తున్నాను. నెట్ ఒకటి, సాటిన్ ఒకటి. ఫస్ట్ పైన వైపుకి పెట్టుకునేసి పైన మెయిన్ నెట్, దాని తర్వాత సాటిన్ నెట్ మీదికి రైట్ సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ ఏమో బయట వైపుకు ఉండాలి మనకు కనిపించేలాగా. ఇంకా అది సెట్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ 2 పార్ట్స్వి 4 సైడ్స్ వేసుకోండి. సైడ్ ఆర్మ్ హోలు కుట్టేసుకోండి. నెట్ ఇంకా సాటిన్ 2 కలిపి కుట్టుకోండి. కుట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి, ఎందుకంటే సాటిన్ కదా అది జారిపోతుంది. ఇంకా నెట్ ఏమో పైన పట్టుకుంటూ ఉంటుంది, చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడు 2 పీసెస్ అయిపోయినాయి, ఫ్రంట్ బ్యాక్. సైడ్స్ ఏమో వేసేసినాం, ఓన్లీ సైడ్స్ ఒకటే వేసినాం, ఆర్మ్ హోల్ దగ్గర మాత్రమే. ఇప్పుడు ఇది 1 పార్ట్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఆ మధ్యలో 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ ఉంది కదా, అక్కడ నుంచి ఆ మార్క్ చేసుకున్న మార్కింగ్ వరకు స్కేల్తో స్ట్రైట్గా అలా పెట్టుకొని దాన్ని డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్నాక కట్ చేసేసేయండి ఆ పార్ట్. ఈ పార్ట్ ఎందుకు కట్ చేస్తున్నామంటే మనము ప్రిల్స్ పెడతాం కదా, ఆ పెట్టేటప్పుడు సెంటర్లో అనేది కిందకు వచ్చేస్తుంది కొంచెము, పైన షోల్డర్ది కిందకు ఉంటుంది కదా కర్వ్, అందుకని మనము ఒక 1 ఇంచ్ డౌన్కి కట్ చేసేసుకోవాలి. అందుకే కట్ చేసిన నేను. తర్వాత మిడిల్లోకి ఒక మార్క్ పెట్టుకోండి, అది ఎందుకనేది మళ్ళీ చెప్తాను నేను. పెట్టుకున్నాక అట్లే ఒకటి అయిపోయింది కదా, ఇంకా రెండోది కూడా అట్లే వేసేసుకోండి. అదైనాక ఇంకా ఆర్మ్ హోల్ ఉంది కదా, దానికి ఇట్లా చిన్న క్రాస్ పీస్ తీసుకొని రైట్ సైడ్ ఏమో డౌన్కి వచ్చేలాగా క్రాస్ పీస్ ఉంది కదా, అది మెయిన్ సైడ్ ఏమో కిందకి రావాలి నెట్ పైకి, రాంగ్ సైడ్ ఏమో పైన ఉండాలి. అట్లా తీసుకొని సైడ్కి కుట్టేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇది జారుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి. క్రాస్ పీసు ఎప్పుడైనా మనం లాగి పట్టుకోకూడదు, ఎందుకంటే అది సాగిపోయి మళ్ళీ మనము ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, క్లాత్ సరిపోదు అది. అందుకని ఎప్పుడైనా కొంచెం లూజ్గా వదిలేసి కుట్టుకోవాలి క్రాస్ పీసు. దీనికే కాదు దేనికి కుట్టుకున్నా మనము కొంచెం లూజ్గానే వదిలేసుకోవాలి. మరి టైట్గా పట్టుకున్నామంటే అది పట్టుకొస్తుంది, గుడ్డంతా సరిపోదు అసలు. ఇంకా అది అయిపోయినాక మళ్ళీ ఇట్లా తిప్పుకొని లోపల సైడ్కి మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి పైన ఒకటి. అంతా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా వచ్చింది అది ఆర్మ్ హోల్. 4 సైడ్స్ అయిపోయినాయి. అట్లే సెకండ్ పార్ట్ కూడా వేసేసిన. ఎప్పుడైనా మనం ఏది కుట్టినా నీట్గా ఎప్పుడు ఉంటుందంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తే మనం ఎంత నార్మల్ డిజైన్ అయినా సరే లుక్ ఎలివేట్ అవుతుంది, అప్పుడే బాగా కనిపిస్తుంది అది వేసుకున్నప్పుడు. అందుకని ఫినిషింగ్ నీట్గా ఇచ్చుకోండి. అదైనాక ఇంకా మధ్యలో ఇక్కడ చూపించినట్టు ప్రిల్స్ పెట్టుకోండి. మొత్తం ఆ డాట్ ఉంది కదా సెంటర్లో మార్క్ చేసుకున్నాము, అక్కడికి వచ్చేలాగా అటు ఇటు. అది ఎంత పెట్టుకోవాలంటే ఇప్పుడు చూపిస్తా. 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఫ్యాబ్రిక్స్ నెక్కి తీసుకున్నాం కదా కట్ చేసుకొని, అవి తీసుకోండి. తీసుకున్నాక రైట్ సైడ్స్ 2 లోపలికి ఉండేలాగా, రాంగ్ సైడ్ ఏమో 2 పైన కింద బయటకు వచ్చేలాగా కుట్టేసుకోండి. లోపలికి ఒకటి బయటకు ఒకటి, కార్నర్స్ 2 కుట్టుకోండి. కుట్టుకున్నాక ఇట్లా వీడియోలో చూపించినట్టు దాన్ని రివర్స్ చేసేసుకోండి. చేసుకున్నాక మెయిన్ సైడ్ పైకి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎడ్జెస్ వచ్చి ఇట్లా కొంచెం మడుపుకొని అటు ఇటు 2 సైడ్లు మడుచుకున్నాక దానిపైన ఒక కుట్టేసుకోండి 2 సైడ్లు. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. దీనికి సెంటర్లో ఈ కార్నర్ 2 పట్టుకుంటే సెంటర్ వస్తుంది, దానికి ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. అదైనాక ఈ 2 పట్టుకొని ఇటు సైడ్ అటు సైడ్ ఈ సెంటర్లో కూడా ఒక మార్క్ పెట్టుకోండి, ఇటొకటి అటొకటి. ఈ ఎందుకు అంటే మనము దీన్ని కొలుచుకుంటాము ఎంత ఉందో, దాన్ని బట్టి కింద పీసులు జాయిన్ చేస్తామన్నమాట. ఇప్పుడు
సైడ్స్కి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ ఉండేది వస్తుంది. ఇప్పుడు అటు ఇటు సైడ్కి వస్తాయి అవి. సో దాని దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ పైకి కిందకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక మనకి ఆ మార్కింగ్ నుంచి ఇంకొక మార్కింగ్కి ఎంత ప్లేస్ ఉంటుందంటే ఒక 9 ఇంచెస్ ఉంటుంది. ఆ 9 ఇంచెస్కి తగ్గట్టు మనము ఆ ఫ్యాబ్రిక్కి ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు 9 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా వస్తుంది అది. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనము ఆ లెక్కన 11 ఇంచెస్కి ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అట్లా తీసుకుంటే ఇది 9 ఇంచెస్ వస్తుంది. సో ఇంకా ఇట్లా చూపించినట్టు ప్రిల్స్ అయితే ఒక ఈ సైజులో పెట్టుకోండి. చిన్న చిన్నవి ఒక 1/2 ఇంచు గ్యాప్ అట్లా 2 అయిపోయినాయి ప్రిల్స్ పెట్టుకునేది. తర్వాత ఇప్పుడు ఎట్లా దీన్ని జాయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది కుట్టిన తర్వాత దీనిపైన పెట్టి ఒకసారి చూడండి సరిపోయిందా లేదా కుట్టిందని. చూస్తే మార్కింగ్కి మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టుకున్న రౌండ్ షేప్ది పైన పెట్టుకొని తర్వాత కింద పార్ట్ వచ్చేసి కిందకి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండు నెక్ ఇంకా కింద పార్ట్ జాయిన్ చేసేసినాం. నీట్గా కుట్టుకోండి, ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా. కంగారు పడి ఫాస్ట్గా వేయద్దు. ఇది ఏంటంటే నేను ఫస్ట్లో చెప్పినా కదా లెంత్ ఎక్కువైంది కొంచెం, తర్వాత కట్ చేసుకున్నాను. అది నెట్ ఫ్యాబ్రిక్ నుంచి ఒక 3 ఇంచెస్ కట్ చేసుకున్నా. అది ఎందుకంటే శాటిన్ ఇంకొంచెం ఉంటే నేను ఎక్కువే ఉంచేదాన్ని లెంత్. సో శాటిన్ 15 ఇంచెసే ఉన్నింది, అందుకని ఇది కూడా కొంచెం తగ్గించిన. అట్లే పెట్టుకున్నా బాగుండిద్ది ఒక మోడలు, కానీ మన సరౌండింగ్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మనము కాస్ట్యూమ్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను కొంచెం తగ్గించే పెట్టిన. ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ పైది నాకు ప్లెయిన్గా అనిపించింది. సో అందుకే ఇట్లా బటర్ఫ్లైస్ అన్నీ కట్ చేసి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 3 ఇంచెస్ కట్ చేసా కదా, అందులోంచే తీసా అనమాట. అది కట్ చేసి మంచిదైంది అని తర్వాత అనిపించింది నాకు, ఎందుకంటే అది ఇక్కడ యూజ్ అయింది. దీంతో పాటు ఒక 3 యాక్సెసరీస్ కూడా చేసిన. అవేంటి అంటే ఒక రింగ్ లాగే రింగ్ కావాలనింది మా అమ్మాయి. రింగ్ కంటే కూడా బ్రేస్లెట్ బాగుండిద్ది అన్నట్టు ఇంకా అది ఒకటి చేసాం. 2 in 1 యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి 2 పిలకలు వేసినప్పుడు అట్లా జడకి హెయిర్ బ్యాండ్ లాగా బాగుంటుందని చెప్పేసి అట్లా 2 చేసిన. ఫైనల్గా గ్లూతో అయితే అంటించేసిన. మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. టైం కూడా చాలా తక్కువ పడింది దీనికి. పాపకి హాలిడేస్ ఎప్పుడో పడుకున్నప్పుడే కుట్టుకోవాలి నేను. నాకున్న టైంలో 1 డేలోనే నేను మొత్తం కటింగ్, స్టిచ్చింగ్, వీడియో షూటింగ్ అన్నీ చేసుకున్నా. మీరైతే ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటారు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ పెడతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇవే కాదు ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి.